త్రోసివే కోట నీ సాక్ష్యము ఏది, నీ బలి అర్పణ ఏది, అర్పించేదానను ఆత్మ ప్రాణ శరీరముతో, అర్పించేదానను ఆత్మ ప్రాణ శరీరముతో, నా సిలువను ఎత్తుకొని, నా సిలువను ఎత్తుకొని నిన్నే వెంబాడింతును నేను, నిన్నే వెంబాడింతును నేను, నీ సాక్ష్యము ఏది, నీ బలి అర్పణ ఏది, నీ సాక్ష్యము ఏది, నీ బలి అర్పణ ఏది. ప్రభు యేసు నంగీకరించి నిద్రించేదా వేళ, ప్రభు యేసు నంగీకరించి జాగు చేసేదా వేళ, మేల్కోలేము మేల్కోలేము, రారమ్మో విశ్వాసీ, రారమ్మో విశ్వాసీ, నీ సాక్ష్యము ఏది, నీ బలి అర్పణ ఏది, నీ సాక్ష్యము ఏది, నీ బలి అర్పణ ఏది. సరే, ఈ సమయంలో మనం సాక్ష్యం విందాం. మన మధ్య అడిగొప్పల నుండి వచ్చినటువంటి దేవుని సేవకులు ఎలీషన్న గారు ఉన్నారు, సాక్ష్యం చెప్తారు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ కూడా నా శుభవందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. మరి సాక్ష్యం వినకముందు దేవుని వాక్యంలో 2 వచనాలు చదువుకొని ఆ తర్వాత సాక్ష్యాన్ని వినిపిస్తాను. కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 1-2 వచనాలు. కీర్తనలు 1వ అధ్యాయము 1-2 వచనాలు. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. తర్వాత చాలు కీర్తన 71వ అధ్యాయము 7వ వచనం. కీర్తన 71వ అధ్యాయం 7వ వచనం. నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను, ఆయనను నాకు బలమైన ఆశ్రయము నీవే. 6వ వచనం కూడా. గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ఇంటివి, తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడవు నీవే. నిన్ను గూర్చి చేయుదును. చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రభు సహాయం కొరకు. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవా,
మీకు వందనములు చెల్లిస్తూ ఉంటున్నాము. ఈ యొక్క శ్రీనగరు సియోను ప్రార్థనా మందిరాన్ని బట్టి ఇక్కడ దైవ సేవకులు కుటుంబం మరి సంఘాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. వారు కలిగి ఉన్న ఈ యొక్క ప్రత్యేకమైన కూడికలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. చివరి రోజున ఇంతవరకు మీరు సహాయపడుతూ వచ్చినందుకు స్తోత్రములు. ఉదయకాలము బాప్తిసాల్లో సాక్ష్యం ఇచ్చిన బిడ్డలను బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరే వారిని సంఘములో స్థిరపరిచి బలపరచండి, ఈ సాక్షులుగా ఉంచండి. ప్రభా సహాయం ఇచ్చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. దేవా నా తండ్రి, ఈ సమయంలో నాయనా మీరు నన్ను ఎలాగైతే లోకములో నుండి ప్రత్యేకపరిచి నన్ను రక్షించి నీ బిడ్డగా స్వీకరించి మీ యొక్క ఉన్నతమైనటువంటి సేవ కొరకై పిలుచుకొని ఇప్పటి వరకు ఎబినేజర్గా, ఇమ్మానుయేల్గా, యెహోవా ఈరేగా ఉంటున్నందుకే స్తోత్రములు. మరి నాయన సాక్ష్యాన్ని పంచుకోబోతుండగా మీరే నా నోట నీ మాటలు ఉంచండి. అవసరమైన మాటలు మీరు నా నోట వినిపింపచేయండి. వచ్చిన వారందరికీ వారి ప్రాణములు తెప్పరలినట్లుగా, వారు నూతనంగా ఉజ్జీవింపబడినట్లుగా మీరు చేసిన కార్యముని వారు కూడా తండ్రి స్తుతించలాగున సహాయం చేయండి. అంతేకాదు మా ప్రభువా, మరి ఇక్కడ కూర్చున్న వారిలో ఎవరైతే రక్షణ లేదో వారు ఒక ఆత్మైన రక్షణ పొందినట్లుగా మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. నా పైన మీ రక్తాన్ని ప్రోక్షించి ప్రభువా మీరే నాకు సహాయం చేయమని దయ చూపించమని ప్రార్థిస్తూ యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. నా పేరు బాప్తిసం తీసుకున్న తర్వాత ఎలీషా అని పేరు పెట్టారు. బాప్తిసం తీసుకోకముందు నా పేరు వెంకటరామకృష్ణ. మేము ముగ్గురు, మా తల్లిదండ్రులకు ముగ్గురు సంతానము. నేను చివరి వాడను. మా నాన్నగారి పేరు వెంకటేశ్వర్లు, మా అమ్మగారి పేరు ఈశ్వరమ్మ. మాది మాకు దగ్గరలోనే దుర్గి మండలము ముట్టుకూరు గ్రామం. ముట్టుకూరు గ్రామంలో నేను జన్మించాను. మాకు యేసు ప్రభు అంటే మాకు తెలియదు. ఎందుకంటే హైందవ కుటుంబం కనుక మరి నాకు జ్ఞాపకం వచ్చిన వయసు నుండి కూడా మా తల్లిదండ్రులు మరి హైందవ పండుగలు చేస్తూ ఉండేవాళ్ళు. హైందవులు దేవుళ్ళు కానీ పిలువబడుతున్న వారందరినీ ప్రతి పండగ, ఏ పండగ వస్తే ఆ పండగకి వారు ఆ రోజు ఇంటి దగ్గర ఉండి పూజ చేసుకునేటువంటి వారు. ఆ రీతిగా మేము కూడా మా తల్లిదండ్రులతో వాళ్ళు చేస్తున్నట్టు మేము కూడా చేసేవాళ్ళమే. ప్రతి సంవత్సరం తిరుపతి వెళ్ళి ఆ తలనీలాలు ఇచ్చేసే అలవాటు మా కుటుంబానికి ఉండేది. మా నాన్నగారు వెళ్తూ ఉండేవారు, మేము వెళ్ళకపోయినా కానీ మా నాన్నగారు వెళ్తూ ఉండేవారు. తర్వాత మరి మాకు వృత్తిరీత్యా మాకు గొర్రెలు ఉన్నాయి కాబట్టి ఇంకా గొర్రెలు ఉన్న వాళ్ళకి ఇంకా ఏంటంటే ఇవి కులదేవతలు ఉండేవి. ఇలాగున మరి కులదేవతలు తర్వాత ఆయా పండగలు హైందవ దేవులను పిలువబడుతున్న వారిని కొలిచేటువంటి సంప్రదాయం ఉన్నది. చాలాసార్లు మా నాన్నగారు మరి తిరుపతి వెళ్ళడం, తర్వాత శ్రీశైలము, ఇట్లాగా భక్తి కార్యాలు చేస్తూ ఉండేవారు. హైందవ దేవుళ్ళని పిలువబడుతున్న వారి మీద నమ్మకం ఉండేది. మాకు యేసు ప్రభు అంటే తెలియదు. మా ఇంట్లో మా నాయనమ్మ ఆమె కొద్దిగా విశ్వాసం ఆమెకు ఉండేది. ఎలాగంటే మా యొక్క ఊరిలో లూథరన్ చర్చి ఉండేది ఎస్సీ కాలనీలో. ఆ లూథరన్ చర్చికి ఆమె
సంవత్సరానికి ఒకసారి క్రిస్మస్ రోజున వెళ్ళి కొవ్వొత్తులు వెలిగించి కొబ్బరికాయ కొట్టి వచ్చేది లూథరన్ చర్చిలో. తర్వాత మరి అప్పుడప్పుడు సాగర్ వెళ్ళేది. సాగర్ వెళ్ళి అక్కడ కూడా అలాగున కొంచెము అటువైపున ఆమె కొంచెం నమ్మకం ఉన్నట్లుగా మేము చూసాం. మా నాయనమ్మ వెళ్తుంటే మేము ఆ లూథరన్ చర్చికి వెళ్ళేవాళ్ళం సంవత్సరానికి ఒకసారి. మాకు యేసుప్రభు అంటే ఎవరో తెలియదు. తర్వాత నేను 10వ తరగతి వరకు మరి ముట్టుకూరు గ్రామంలోనే చదువుకున్నాను. అప్పటి వరకు మరి అల్లరిగా చిల్లరిగా తిరుగుతూ ఉండేవాళ్ళం. ఏదో స్కూల్కి పంపిస్తున్నారు, చదువుకునేవాళ్ళం. తర్వాత స్పోర్ట్స్ బాగా ఆడేవాడిని, క్రికెట్, వాలీబాలు, తర్వాత ఇలాంటివి స్పోర్ట్స్ అంటే బాగా ఇష్టం. స్పోర్ట్స్ బాగా ఆడుతుండేవాళ్ళమి. తర్వాత చదువు నార్మల్గా యావరేజ్గా 100కి 50 మార్కులు 60 మార్కులు అట్లా వస్తాయి ప్రతి సబ్జెక్ట్లో. అంత క్లవర్ కాదు, అంత వీక్ కాదు. మార్కులు ఒక 60 మార్కులు 100కి అట్లా వస్తూ ఉండేవి. సరే, ఏదైనప్పటికీ మరి యేసు ప్రభువును ఎరగక ముందు కొన్ని నాకు అపాయాలు తప్పినాయి. అవి కూడా చెప్పాలనుకుంటున్నాను. ఒకసారి మాచర్ల వెళ్తే, మాచర్లకి వెళ్ళినప్పుడు మా నాయనమ్మ తర్వాత మా అమ్మ వాళ్ళు కూడా ఉన్నారు. అప్పుడు మాచర్ల నుంచి దాదాపు ఇది 2000 సంవత్సరం, నేను 1985 సంవత్సరంలో జన్మించాను. 2000 సంవత్సరంలో 1995లో అనుకుంటా, 95వ సంవత్సరంలో 10-12 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు మాచర్ల వెళ్ళినప్పుడు బస్సు ఎక్కేటప్పుడు, మా ఊరు బస్సు ఎక్కేటప్పుడు ప్రమాదం తప్పింది. అందరం బస్సు వస్తే మనకు తెలిసిందే కదా, నేను ఎక్కాలని సీట్ ఆపుకోవడం కోసం ఎక్కుతూ ఉంటారు. అలాగే నా బస్సు కదులుతున్న సమయంలో బస్సు ఎక్కడం అందరూ ఒకేసారి ఎక్కాలని ఆలోచనతో వెళ్తున్నప్పుడు ఎక్కకముందే, అంటే ప్యాసింజర్స్ ఎక్కకముందే బస్సు పోనిచ్చాడు. అప్పుడు నా యొక్క కుడికాలు గిలక మీద నుంచి లైట్గా బస్సు యొక్క టైర్ ఎక్కింది. సో ఆ విధంగా దేవుడు కాలు ఎరగకుండా జస్ట్ కొంచెం గాయమయ్యేటట్లుగా దేవుడు తప్పించాడు. కొంచెం గాయంతో నాకు ప్రమాదం తప్పించబడింది. తర్వాత ఒకనొక సమయమున చేనుకి వెళ్ళాను. చేనుకి వెళ్ళినప్పుడు చేలో పాము పడింది. పాము పడితే దాన్ని చూసి భయపడిపోయి ఇంకా పరిగెత్తినప్పుడు ఆ చేలో మరి ఏది పొడుచుకుందో, మొత్తానికి పుల్ల ఏదో పొడుచుకుంది, కాలికి గాయమయ్యి రక్తం వచ్చింది. నేను అనుకున్నాను ఇంకా పామే గరిచింది అనుకున్నా. నేను భయపడిపోయి ఆ చేను దగ్గర నుంచి దాదాపు ఒక 2 కిలోమీటర్ల నుంచి తల మీద ఒక రాయి బండ పెట్టుకొని మోసుకుంటూ వచ్చాను. ఎందుకంటే బరువు పైన ఉంటే ఇషం ఎక్కదని చెప్తారు. సో ఆ తర్వాత ఆ రోజున ఇంటికి వచ్చాను, డాక్టర్ల చేత వైద్యం చేయించుకుని దుర్గిలో. సో ఆ విధంగా దేవుడు అదొక ప్రమాదం తప్పించాడు. తర్వాత మాకు వృత్తిరీత్యా గొర్రెలు ఉండేవి. మేము తూర్పు ప్రాంతం వెళ్తూ ఉండేవాళ్ళం. గుంటూరు, తర్వాత చేబ్రోలు, చెలుమూరు, ఈపూరు, ఆ ప్రాంతాలకి ఈ యొక్క జనవరి వస్తే, ఇప్పుడు ఫిబ్రవరి మార్చిలో ఎండాకాలంలో ఎన్ని మెట్ట పొలాలు కాబట్టి నీళ్ళు ఉండవు, కాబట్టి ఇక్కడ మేత ఉండదు. అడవుల్లో మేత ఉండదు, పొలాల్లో కూడా మేత ఉండదు. అటు ఆ తూర్పు వైపు ఉన్న తెనాలి, ఈపూరు, కొల్లూరు ఆ ప్రాంతాలలో మరి అక్కడ మాగాని వేస్తారు. మాగాని అయిపోయిన తర్వాత మినుము వేస్తారు. ఆ తర్వాత అక్కడ మేత ఉండేది. ఆ మాగానిలో మేత ఉన్నంత కాలం అక్కడ మేపుకునేవాళ్ళు. ఆ తర్వాత అక్కడ మేత లేకపోతే ఈపూరు, చిలుమూరు లంకలు ఉన్నాయి ఆ ప్రాంతాలు. అరటి తోటలు, తర్వాత మరి ఎర్రగడ్డలను చూసారా, గెనసగడ్డలు అంటారు, అవి, కంద, తమలపాకులు, ఇవన్నీ తోటలు అక్కడ ఉండేవి లంక ప్రాంతాల్లో. సో అక్కడ ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఒకానొక రోజున ఆ రోజు గొర్రెలకి వెళ్ళాం. గొర్రెలకి వెళ్తే ఆ గొర్రెలను మధ్యాహ్నం సమయంలో గొర్రెలకి వెళ్ళినప్పుడు
మధ్యాహ్నం సమయం కొంత విరామ సమయంలో భోజనం చేసిన తర్వాత ఒక 5-10 నిమిషాల టైంలో, ఖాళీ టైంలో అదంతా ఏరు బారుతూ ఉండేది, కృష్ణానది బారుతూ ఉంటుంది అక్కడ. విజయవాడ కృష్ణానది అది మామూలుగా అవనగడ్డి కళ్ళి పారుతూ ఆ లంకలలోంచి ఏరు ఉండేదన్నమాట. ఆ ఏరు ప్రాంతంలో మేము కొద్ది సమయం ఈత కొడదామని చెప్పేసి నీళ్ళల్లో దిగితే నాకు ఈత రాదు. అప్పుడు 13 సంవత్సరాలు 12 సంవత్సరాలు ఉండేవి. ఈత రాదు. ఆ టైంలో మా బాబాయ్ వాళ్ళు ఈత కొడుతుంటే నేను కూడా సరదాగా నీళ్ళలోకి వస్తాను, నేను కూడా దిగుతానంటే వాళ్ళు రమ్మని నన్ను మర్చిపోయారు. వాళ్ళు ఈత కొడుతున్నారు. మనిషి లోతులోకి వెళ్ళాను. ఇంకా నాకు కాళ్ళు చేతులు నాకు భయం వేసింది, నీళ్ళలో మునిగిపోతున్నా. అప్పుడు కేకలు వేస్తే మా బాబాయ్ వాళ్ళు నేను మునిగిపోయే టైంలో నన్ను బయటికి లాక్కొని వచ్చారు. అప్పుడు ప్రమాదం, మరణకరమైన పరిస్థితి తప్పింది. తర్వాత అలాగనే 13 సంవత్సరాల వయసులో శ్రీశైలము వెళ్ళాం. మొక్కుబడి తీర్చుకుందామని మా నాన్నగారు వాళ్ళతో పాటు నేను వెళ్తే 13 సంవత్సరాలు కాదండి, అది ఇంకా 10 సంవత్సరాల లోపే, ఇంకా చిన్న వయసే. చాలా రద్దీగా ఉన్నారు భక్తులు. ఆ టైంలో మన తల్లిదండ్రులు కనబడకుండా నేను మరి ఆ జనాల్లో గుర్తుపట్టలేని పరిస్థితుల్లో నేను అటు ఇటు వెళ్ళిపోయాను. ఎందుకంటే జనం బాగా ఫుల్గా రద్దీగా ఉన్నారు. నన్ను చేయి పట్టుకున్న వాళ్ళు చేయి వదిలేశారు. ఆ జనాలలో ఎటుపోయానో తెలియదు. ఆ తర్వాత మళ్ళీ మైకులో అనౌన్స్మెంట్ చేశారు, పలానా అబ్బాయి ఇంత వయసు ఉంటుంది, ఇంత ఎత్తు ఉంటాడు, ఇలా ఉంటాడు, కనబడట్లేదు, మీకు ఎవరైనా కనబడితే ఇక్కడ తీసుకొని రండి అని చెప్పారు. సో ఆ విధంగా ఆ రోజు ఆ ప్రమాదం నుంచి దేవుడు మళ్ళీ కొద్ది సమయంలో వెతికిన తర్వాత మరలా నన్ను కనుక్కున్నారు మా తల్లిదండ్రులు. లేదు ఆ రోజే నేను కనబడకుండా పోతే ఈరోజు ఇక్కడ ఉండేవాడిని కాదేమో. ఇలాగ నా ఎన్నో ప్రమాదాలు, అపాయాలు దేవుడు తప్పిస్తూ వచ్చినాడు. 10th అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ చేరడానికి, కాలేజీ చదవడానికి తెనాలిలో జాయిన్ అయ్యాను. తెనాలి అంబేద్కర్ కాలేజీలో జాయిన్ అయ్యాను. అప్పుడు మొట్టమొదటిగా మాచర్లో తెనాలి రేపల్లె ప్యాసింజర్ ఎక్కిన తర్వాత మా ఫ్రెండ్స్, అరే ఫస్ట్ టైం మనం రైలు ఎక్కాము, ఫస్ట్ టైం మనం ఇప్పుడు కాలేజీకి వెళ్తున్నాం కాబట్టి మనకు గుర్తుండిపోయే విధంగా ఒకటి చేయాలరా అన్నారు. ఏంటిదంటే వాళ్ళు బీరు తెచ్చారు. రైల్లోనే బీరు తాగి 7:30కి తెనాలి వెళ్ళింది ట్రైను. ఆ తర్వాత కాలేజీలో జాయిన్ అయిన తర్వాత ఇప్పుడు దాకా పల్లెటూరు వాతావరణం, ఇప్పుడు టౌన్కి వెళ్ళిన తర్వాత ఇంకెలా ఉందంటే రంగుల ప్రపంచం. ఆడికి వెళ్ళిన తర్వాత కొద్ది రోజులు బాగున్నాం, కొద్ది రోజుల సమయం, ఒక 4 నెలలు 3 నెలలు బాగానే ఉన్నాం. ఆ తర్వాత ఇంకా స్నేహాలు బాగా విచ్చలవిడిగా తిరగటం ప్రారంభించాం. రాత్రిపూట సినిమాలకు వెళ్ళటం, అక్కడ కూడా మేము స్పోర్ట్స్ బాగా ఆడేవాళ్ళమి, మమ్మల్ని బాగా చూసుకునేవాళ్ళు. తర్వాత అక్కడ కాలేజీలో చాలా చెడిపోయాం. బీరు తాగటం, సినిమాలకు వెళ్ళటం, తర్వాత మరి లేడీస్ని గర్ల్స్ని కామెంట్ చేయటం, ఇట్లాగా బాగా చాలా మరి జీవితం అనేది పాడైపోయింది. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అయిపోయాను. మా తల్లిదండ్రులు, మా క్లాస్మేట్స్ అందరూ కూడా కొంతమంది ప్రైవేట్ కాలేజీలో జాయిన్ అయ్యారు. గుంటూరు చైతన్య కాలేజీ, ఆ తర్వాత ఇంకా ఆయా ప్రైవేట్ కాలేజీలో జాయిన్ అయ్యారు. వాళ్ళకి మంచి మార్కులు వచ్చినాయి. అరే మీ ఫ్రెండ్స్కి అందరికీ మంచి మార్కులు వచ్చినాయి అంట, నీకే ఎన్ని మార్కులు వచ్చినాయిరా అంటే నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యానని చెప్పాను. ఎందుకని వాళ్ళకి చదువు రాదు కదా, చదువు రాదు కాబట్టి మనం ఏం చెప్పినా నమ్ముతారు వాళ్ళు. కాబట్టి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను, ఇదిగో పేపర్లో నా నెంబర్ కూడా చూడండి అని చెప్పి చూపించా. వాళ్ళకి తెలియదు కదా పాపం. నేను కాలేజీలో జాయిన్ అయింది మా ఊరోళ్ళు మేము ముగ్గురమే. కాబట్టి నాతో పాటు ఇంకోళ్ళు కూడా తప్పాడు. అరే మనం తప్పామని చెప్తే మన ఊర్లో మనకి పరువు పోయిద్ది, మన తల్లిదండ్రులు కూడా మనల్ని లెక్క చేయరు, నీకు కాలేజీ లేదు, చదువు లేదు, ఏం లేదురా, పొలం పని చేయండి అని చెప్తారు. కాబట్టి మనం చెప్పొద్దురా,
అని చెప్పేసి ఇంకొకడు బైపీసీ తీసుకున్నాడు మా క్లాస్మేటు, వాడు ఫెయిల్ అయినాడు. నేను సిఈసి తీసుకున్నా, నేను ఫెయిల్ అయిపోయా. ఒక సబ్జెక్ట్ పోయింది. ఇంకేం చేయాలి? చాలా భయం వేసింది. ఒకవైపు ఏమో తల్లిదండ్రులు గుర్తొస్తారు. వారు రాత్రనక పగలనక ఎంతో కష్టపడి చదివిస్తూ ఉన్నారు, పొలం పని చేసుకుంటా. ఇక్కడికి వచ్చేమో కాలేజీకి వెళ్ళి సినిమాలని షికార్లని తిరుగుకుంటా సమయాన్ని వ్యర్థం చేసుకుంటూ జీవితాన్ని నష్టపరుచుకుంటున్నాం. అప్పుడు మా నాయనమ్మ ప్రార్థన చేసేది. ఏమని ప్రార్థన? అప్పుడుకి నేను ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యేసరికి మా నాయనమ్మ రక్షించబడింది. మన ఊర్లో మాచర్ల నుంచి పెనియల్ నుంచి పరిచర్య జరిగింది. ముటుకూరు నుంచి కొంతమంది మాచర్ల పెనియల్కి వెళ్ళేవాళ్ళు. ఆ తర్వాత మా నాయనమ్మ అక్కడికి వెళ్ళటం, ఆమె రక్షించబడటం, బాప్తిసం తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత మా నాయనమ్మ మా కోసం ప్రార్థన చేసేది. అయ్యా, నా కొడుకులు, ఆమెకి 2 కొడుకులు 6 కూతుర్లు, నా కొడుకులు నా కూతుర్లు సంతానము మనవ సంతానం అందరూ కూడా మరి నిన్ను నమ్ముకోవాలయ్యా అని ఆమె ప్రార్థన చేసేది. నేను కాలేజీకి వచ్చేటప్పుడు కూడా ఆమెతో ప్రార్థన చేయించుకొని వచ్చాను. ఆమె మధ్యాహ్నము 3 గంటల సమయం 1 గంట ఆమెకు వచ్చేదాన్ని చదువులేదు, వచ్చేదాన్ని ప్రార్థన చేసేది. ఒక చిన్న పాట ఒకటి పాడుకునేది. ఆ తర్వాత కొంత సమయం ప్రార్థన చేసేది. నిజంగా ఆమె ప్రార్థన ఈరోజు మేము రక్షణలో రావడానికి కారణం. మా నాయనమ్మ ప్రార్థన. ఆమె మా కోసం ఎంతో ఏడ్చి ప్రార్థన చేసేది మధ్యాహ్న కాలం 3 గంటల సమయంలో. మరి ఆ విధంగా ఇంటర్మీడియట్ కాలేజీకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అయ్యాను. తర్వాత సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ చదవాలి. అప్పుడు భయం వేసింది. ఈసారిగా ఫెయిల్ అయితే ఇంకా కాలేజీకి వెళ్ళేది ఉండదు, ఇంటికాడే ఉండాలా. మరి ఇంటి దగ్గరేమో మంచి మార్కులు వచ్చినాయని చెప్పాము, ఈసారిగా ఫెయిల్ అయితే మా నాన్న ఊరుకోడు అని చెప్పేసి మా నాన్న అంటే మాకు చాలా భయం. 10th క్లాస్ వరకు కూడా 15 సంవత్సరాల వయసులో కూడా చాలా భయం ఉండేది. ఎందుకంటే బాగా కొట్టేవాడు ఏదైనా తప్పు చేస్తే. ఆయన మందు తాగినా, ఆయన సిగరెట్ తాగినా, ఆయన సుట్ట తాగినా కానీ మమ్మల్ని మాత్రం చిన్న తప్పు చేసినా మమ్మల్ని ఊరుకునేవాడు కాదు. స్కూల్ నుంచి ఆలస్యంగా వచ్చినా ఊరుకునేవాడు కాదు. పొలం వెళ్ళకపోతే ఊరుకునేవాడు కాదు. 2.5 ఎకరాలు పొలం ఉంది, ఆ పొలానికి రావాలి, ఏ పని ఉంటే ఆ పని చేయాలి, వ్యవసాయం చేయాలి, కలుపు ఉంటే కలుపు తీయాలి, మందు ఉంటే మందు కొట్టాలి, ఏదో ఒక పని సహాయం చేయాలి. వాళ్ళు మందు కొడుతుంటే నీళ్లు మోయాలి, ఏదో ఒక సహాయం చేయాలి. అలాగున పని నేర్పించారు. తర్వాత ఆ విధంగా తల్లిదండ్రులు అంటే ఎంతో భయం ఉండేది. మా నాన్నగారు ఊర్లో సర్పంచ్గా పోటీ చేసి 5 సంవత్సరాలుగా ఆయన మరి సర్పంచ్గా 1995లో 2000 వరకు సర్పంచ్గా వేశాడు. ఆ విధంగా ఆయనకి గ్రామంలో కూడా మంచి పేరుండేది. కాబట్టి బయట ఎట్లా తిరిగినా కానీ మమ్మల్ని మాత్రం క్రమశిక్షణగా పెంచాడు. దేవుని నమ్ముకోకపోయినా కూడా చిన్న పొరపాటు చేసినా తప్పు చేసినా ఊరుకునేవాడు కాదు. సో తర్వాత ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది. సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత సెకండ్ ఇయర్కి ఇంకా ఫైనల్ ఎగ్జామ్స్ వస్తున్నాయి ఆ టైంలో 3 నెలలు అంటే జనవరి స్టార్ట్ చేశాం. ఇంకా కాలేజీలో ఉంటే ఖచ్చితంగా నేను ఫెయిల్ అయిపోతాను అని చెప్పేసి బయటికి వెళ్ళిపోయాం. కాలేజీ నుంచి బయటికి వెళ్ళి ఒక రూమ్ తీసుకొని ఆ రూమ్లో వండుకుంటా, ఆ చిన్న గ్యాస్ బండ తీసుకొని వండుకొని ఆ తర్వాత కాలేజీకి వచ్చేవాళ్ళమే తెనాలిలో. ఆ తర్వాత ఫస్ట్ ఇయర్ సబ్జెక్టు, సెకండ్ ఇయర్ సబ్జెక్టులు ఒకే టైంలో. ఇంకా ఆ ఊర్లో తెనాలిలో అంబేద్కర్ కాలేజీ నుంచి మేము అది పెద్ద కాలేజీ ఒకటి ఉండేది. ఆ కాలేజీలో ఆయన కేఆర్ పాల్ గారు కూడా పెద్ద మీటింగ్ పెట్టాడు. ఆ మీటింగ్ కూడా వెళ్ళాం 2003లో పెద్ద మీటింగ్ పెట్టాడు ఆయన కేఆర్ పాల్ గారు. ఇసుకెత్తే రాలరు జనం, అలాంటి జనం వచ్చారు. ఆ మీటింగ్ కూడా వెళ్ళా. ఎందుకంటే మార్కుల కోసం ఫెయిల్ అయిపోతానన్న భయం. ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు టౌన్ చర్చి ఉండేది తెనాల్లో, లూథరన్ చర్చి.
బయటే మోకరించి ప్రార్థన చేసుకుని, ప్రభువా ఈసారికి నేను ఫెయిల్ అయితే మా అమ్మ నాన్న నన్ను ఊరుకోరు, మా నాన్న కొడతాడు నన్ను, ఇంక నన్ను చదివారు, నేను ఇంకా పొలం పని చేయాల్సిందే అని చెప్పేసి భయం వేసింది బాగా. బయటికి వెళ్ళి చదువుకున్నాం. తర్వాత ఆ టౌన్ చర్చికి వెళ్ళి బయటనే ఎగ్జామ్స్ రోజు మోకరించి ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయేది ఎగ్జామ్స్కి. ఆ విధంగా సెకండ్ ఇయర్లో అన్ని సబ్జెక్టులు పాస్ అవడం కాకుండా ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్ కూడా పాస్ అయిపోయాను. ఆ విధంగా ఇంటర్మీడియట్ ముగించబడింది. ఇంటర్మీడియట్ ముగించిన తర్వాత అప్పటికి ఆ స్కూల్లో చెడు అలవాట్లు అన్నీ ఉండేవి. ఆడపిల్లల్ని బాగా కామెంట్ చేసేవాళ్ళం, ఎగతాళి చేసేవాళ్ళమే. అసలు వాళ్ళ హాస్టల్ మా హాస్టల్ పక్కనే ఉండదు. ఇక్కడ లేడీస్ హాస్టల్ ఉంటే ఆ రోడ్డు అంత దూరంలో కొంచెం దూరంలో మాది ఉండేది. పకడ్బందీగా అన్ని గోడలు ఉండేవి. అయితే ఆ హాస్టల్ ముందుకు వెళ్ళి ఎగిరే వాళ్ళమే, డ్యాన్సులు వేసేవాళ్ళమే, అంత అల్లరి చిల్లరిగా ఉండేవాళ్ళమే. అయితే 2004 సంవత్సరం ఇంటర్మీడియట్ అయిపోయింది. ఇంటికి వచ్చాను. మా ఊర్లో అప్పుడు అబ్రహాం గారు అని సేవ చేస్తున్నారు, ఇప్పుడు కూడా ఆయనే ఉన్నారు. ఆయన ఒంగోలు తీసుకెళ్ళాడు. యూత్ క్యాంప్ జరుగుతుంది ఒంగోలులో, 5 రోజులు జరుగుతుంది. 2004 సంవత్సరంలో అక్కడికి వెళ్ళాను. 5 రోజుల యూత్ క్యాంపులో సహోదరుడు జయరాజ్ అన్న వాక్యం చెప్తా ఉన్నారు. ఆయన వచ్చాడు వాక్యం చెప్పడానికి. చివరి రోజున మే నెల 24వ తారీఖున 2024 సంవత్సరం 2004 సంవత్సరంలో చివరి రోజున ఆయన ఒక ఉపమానం చెప్పాడండి, ఒక తల్లి ఉపమానం. ఆ ఉపమానం ద్వారాగా నేను రక్షణ పడ్డాను. ఏంటంటే ఉపమానము, ఒక తల్లికి ఒక చిన్న కుమారుడు ఉన్నాడు, భర్త లేడు. ఆ తల్లి కష్టపడి ఆ బిడ్డని చదివించుకుంటుంది. ఒక సమయంలో ఆ తల్లి ఒక చిన్న పూరి గుడిసి ఉండేది ఆమెకి. ఆ ఇంటి దగ్గరనే ఒక కుళాయి, నీళ్ళు వచ్చే ట్యాప్ ఒకటి ఉండేది కుళాయి. అక్కడికి వెళ్ళి నీళ్ళు తెచ్చుకునేది. తన బిడ్డను, ఒక్క బిడ్డని పోషించుకునేది. భర్త లేడు, భర్త చనిపోయినాడు. చిన్న బిడ్డ ఉయ్యాల్లో ఊపుకుంటా ఏదో చిన్న పాసి పని చేసుకుంటా ఆ నీళ్ళు తెచ్చుకునేది, ఆ బిడ్డను పోషించుకునేది. పెరిగి ఆ తర్వాత ఆ టైంలో ఆ పిల్లవాడు పెరిగి పెద్దయ్యాడు, స్కూల్కి వెళ్తున్నాడు, వాడికి మంచి మార్కులు వస్తున్నాయి. స్కూల్లో పిల్లలు అసూయతో వాళ్ళు వీడికి ఎట్లాగే నేను బాధ పెట్టాలి, వీడికి మార్కులు రాకూడదు అని చెప్పేసి ఆ యొక్క తల్లి ఆ యొక్క క్లాస్మేట్స్ ఏం చేశారంటే ఒక మాట అన్నారు, అరే రోజు వస్తాను చూసావా, ఆమె మీ అమ్మ కాదురా, మీ అమ్మ అయితే నీలాగా ఉండాలి కదా అందంగా, ఆమె చూసావా ఎట్లా ఉందో, ముఖం అంతా కాలిపోయిన మచ్చలు, కాబట్టి ఆమె మీ అమ్మ కాదురా అమ్మ అని అన్నారు. అప్పుడు వాడికి డౌట్ వచ్చింది, నేనేమో చాలా చక్కగా బాగా ఉన్నాను, అందంగా ఉన్నాను, మా అమ్మవేంది ముఖం అంతా తెల్ల పొడలు కాలిపోయిన మచ్చలుగా ఉంది, అయితే ఏమో మా అమ్మ కాదు, నిజమే అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పిన మాటలు నమ్మి ఏమో మా అమ్మ కాదు అని అనుకున్నాడు. రోజు యథావిధిగానే ఇంటికి వచ్చాడు. స్కూల్ అయిపోయింది, వాడు ఇప్పుడు 7th చదువుతున్నాడు. ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత బ్యాగ్ అటు పడేశాడు, క్యారేజ్ అటు పడేశాడు, చాలా సీరియస్గా ఉన్నాడు. వాళ్ళ అమ్మ తన బిడ్డ అంటే ఎంతో ప్రేమ. ఏంది నాన్న, ఏంది అట్లా బాధగా ఉన్నావు, ఏంటి నాన్న అంటే, నా దగ్గరకు రావద్దు, నువ్వు నన్ను పలకరించొద్దు. ఏంటమ్మా ఏమైంది, స్కూల్లో ఎవరైనా కొట్టారా నిన్ను, అయితే సార్ ఏమన్నా కొట్టాడా, నాతో మాట్లాడ మాకు అని అంటే, ఏమైందో చెప్పమ్మా, నువ్వు మా అమ్మ కాదు అని అన్నాడు. నేను మీ అమ్మని కాదని ఎవరు చెప్పారా నీకు, నేను మీ అమ్మనే, నువ్వు మా అమ్మవైతే మరి నాలాగా ఉండాలి కదా, నువ్వెందుకు అట్లా ఉన్నావు అని అంటే, అప్పుడు చెప్పుద్ది, నేను ఎందుకు ఇలా అయ్యాను నీకు చెప్తాను వినరా. చిన్నప్పుడు నువ్వు పుట్టిన సంవత్సరానికే మీ నాన్న చనిపోయాడు, మంది పూరి గుడిసె, నేను అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాను. ఆ పూరి గుడిసెలో ఉయ్యాల్లో వేసి నిన్ను పడుకోబెట్టి బయటకు నీళ్ళకి వెళ్ళాను. నీళ్ళు తీసుకుని వచ్చే లోపల ఆ గుడిసె కాలిపోతుంది, ఎలానో నిప్పంటింది, కాలిపోతుంది. ఆ టైంలో ఎవరు కూడా, జనాలు చూస్తున్నారు, నిన్ను రక్షించడానికి ఎవరు కూడా నిన్ను కాపాడతలేదు. నా బిడ్డను కాపాడండి, నన్ను రక్షించండి అని కేకలేసిన ఎవరు రాలేదు నీ దగ్గరికి. నేనే ఆ మంటల్లోకి దూసుకొని వచ్చి
ఉయ్యాలను నిన్ను అట్లా కౌగులించుకొని బయటకు తీసుకొని వచ్చాను. ఆ యొక్క మంటలు అన్నీ కూడా నీకు తగలాల్సినవి అన్నీ, ఆ మంటలన్నీ నాకు తగిలినాయి. నువ్వు కాలిపోవాల్సిందే, నేను కాలిపోయానురా. నీ మీద ఉన్న ప్రేమ చేత ఎవరు నిన్ను కాపాడకపోయినా నేను వచ్చి నిన్ను కాపాడుకున్నాను. ఆ మంటలో కాలిపోవాల్సిన నిన్ను నేను కాపాడుకున్నాను. ఆ టైంలో నా ముఖం ఒళ్ళంతా కాలిపోయింది. నీ కోసం, నిన్ను కాపాడు కోసం నాకు ఇలా జరిగింది. ఇప్పుడు చెప్పు, నేను మీ అమ్మనా కాదా అంటే, అప్పుడు అమ్మ నన్ను క్షమించు, తెలియక మా స్నేహితుల మాట విని నేను అపార్థం చేసుకున్నానని తల్లి కౌగులించుకొని ఏడుస్తాడు. ఆ మాట చెప్పి, ప్రియమైన యవనస్తుడా, ఆ తల్లి ఎలాగైతే తన బిడ్డను కాపాడుకోవడానికి తన రూపాన్ని కోల్పోయిందో, యేసు ప్రభువారు నిన్ను రక్షించడానికి సిలువలో తన రూపాన్ని కోల్పోయాడు. ఆయన చేతుల్లో మేకులు, ఆయన కాళ్ళలో మేకులు, ఆయనకు తలకు ముళ్ళ కిరీటం, రక్తం అంతా కూడా ఒళ్ళంతా రక్తం కారిపోతూ ఉంటే ఆయన ముఖం చూడనల్లని వాడిగా అయిపోయింది. ఇదంతా ఎవరి కోసం అంటే నీ కోసమే. నువ్వు చేతుల ద్వారా చేసిన పాపాన్ని బట్టి యేసుప్రభువు వారి చేతుల్లో మేకులు కొట్టారు. నువ్వు వెళ్ళరాని స్థలాలకి, డ్యాన్సులకి, డ్రామాలకి, కొట్లాటకి, పాపాన్ని చేయడానికి పరిగెత్తావు. యేసుప్రభువు కాళ్ళల్లో మేకులు కొట్టారు. చెడు తలంపులు ఆలోచన చేశావు. యేసుప్రభువు వారికి తలకు ముళ్ళ కిరీటం పెట్టారు. నువ్వు చేసిన పాపానికి యేసుప్రభువు వారు శిక్ష అనుభవించాడు. ఎందుకు తెలుసా? నీ మీద ఉన్న ప్రేమ, బిడ్డ మీద ఉన్న ప్రేమ చేత ఆ తల్లి తన ప్రాణాలు తెగించి తన బిడ్డను కాపాడుకుంది. యేసయ్య తన ప్రాణాలు తెగించి నిన్ను కాపాడటానికి తన ప్రాణాలు తెగించాడు. నీకోసం ప్రాణం ఇచ్చాడు. ఈ ఉపమానం చెప్పాడండి. నిజంగా నేను చేసిన తప్పులు, పాపాలు అన్నీ కూడా నాకు గుర్తొస్తూ ఉన్నాయి. ఏడ్చాను, నా పాపాలు ఒప్పుకున్నాను. ఆ తర్వాత నేను ఎప్పుడైతే నేను చేసిన పాపాలన్నీ ఒప్పుకున్నానో, ఆ రాత్రి 2004 సంవత్సరం మే నెల 24 తారీఖున నా జీవితంలో, నా హృదయంలో గొప్ప సంతోషం వచ్చింది, గొప్ప ఆనందం వచ్చింది. ఆ రోజు ఆ యూత్ క్యాంపులో చాలా తెలుగు పాటలు, ఇంగ్లీష్ పాటలు, హిందీ పాటలు నేర్చుకున్నా. ఇంటికి వచ్చాను. క్యాంప్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా ఇంట్లో పాటలు పాడుకోవటం, మందిరానికి వెళ్ళటం. ఇప్పుడు దాకా స్నేహితులతో కలిసి స్కూల్లో గ్రౌండ్లో ఆటలాడుకుంటూ నైట్ ఎప్పుడో పోయేది, 8ంటికి 9ంటికి ఇంటికి వెళ్ళేది. అటువంటిది ఇప్పుడు గ్రౌండ్కి వెళ్ళట్లా. వాళ్ళతో కలిసి పిచ్చి పిచ్చి మాటలు, అల్లరిపోట్లు మాటలు మాట్లాడట్లేదు. మందిరానికి వెళ్ళటం, ఇంట్లో ఉంటాం, మందిరానికి వెళ్ళటం, ఇంట్లో ఉంటాం. ఆ విధంగా దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రం ఆనందించుచూ ఉన్నాను. అప్పుడు నా స్నేహితులు ఒకడు అన్నాడు, ఏమన్నాడంటే, ఒరే వీడేంద్రా మొన్న ఈ మధ్య మనతో పాటు మనతో కలిసి కూర్చునేవాడు, మనతో పాటు ఆటలాడేవాడు, మనం కలిసి రాత్రిపూట మనం మాట్లాడుకునే వాళ్ళమే, ఇదేంది మనతో రావట్లేదు, ఇందులో బైబిల్ పెట్టాడే, చర్చికి పోతున్నాడే. ఒరే పాస్టర్ గారు ఏదో మందు పెట్టాడు రా. ఏమన్నారు? మొత్తానికి వీడిలో ఏదో మార్పు వచ్చింది, పాస్టర్ గారు వీడికి మందు పెట్టాడు రా అని ఒకడన్నాడు, మా ఫ్రెండు. ఇంకొకడు అన్నాడు, వాడు మతంలోకి దిగాడు రా అని ఇంకొకడు అన్నాడు. జీవితము మారి నిజమైన సంతోషం, ఆనందం అనుభవిస్తూ మందిరానికి వెళ్తుంటే ఏమన్నారండి? పాస్టర్ గారు మందు పెట్టాడు, లేకపోతే వాడు మనతో ఉండేవాడే, లేకపోతే ఎందుకు వాడు పద్దాకా ఆడికి పోతున్నాడు, చర్చికి పోతున్నాడు? వాళ్ళ పాస్టర్ గారు ఏదో మొత్తానికి మందు పెట్టాడు వీడికి అని ఒకడంటే, ఇంకొకడేమో వాడు మతంలోకి దిగాడురా, దిగడానికి ఇది కొంట చెరువా. కాబట్టి నా జీవితం మారిందని వారికి తెలియట్లేదు. నాకు గొప్ప సంతోషం, మనశ్శాంతి దొరికింది అక్కడ, అందుకే ఆడికి వెళ్తున్నానని వారు అర్థం చేసుకోలేకపోయారు. కాబట్టి ప్రియులారా, 2004 సంవత్సరంలో ప్రభు నా జీవితాన్ని మార్చాడు. ఆ రోజు నుంచి బైబిల్ చదవటం, చర్చికి వెళ్ళటం. ఆ తర్వాత నేను ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఇంటర్మీడియట్ అయిపోయింది. డిగ్రీ చదవడానికి ఏసీ కాలేజీకి వెళ్ళాను. ఏసీ కాలేజీలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యాను. అక్కడ చదువుకుంటూ మరి అక్కడ మన శివన్ మందిరానికి వెళ్ళేవాడిని. ఆదివారం కన్నావరి తోట 1వ లేనికి వెళ్ళేవాడిని. 2005 సంవత్సరంలో
ఆ తర్వాత సండే స్కూల్ టీచర్గా వెళ్ళేవాడిని. అక్కడనే లోకల్గా మాకు ఏసీ కాలేజీ నుంచి లెక్చరర్స్ వచ్చేవాళ్ళు. వాళ్ళు వచ్చి సండే స్కూల్కి ఇంట్రెస్ట్గా ఉన్నవాళ్ళు రండి, మీకు మేము ఎలా చెప్పాలో చెప్తాం, మిమ్మల్ని అటు ఇటు పంపిస్తాం సండే స్కూల్గా అని చెప్పారు. ఆ విధంగా సండే స్కూల్కి వెళ్ళటం, బాప్తీసం తీసుకోకముందే సండే స్కూల్ టీచర్గా మరి బొడంపాడు, తక్కిళ్ళపాడు, తర్వాత గుజ్జనగుండ్ల, అంకమ్మ నగరు ఆ ప్రాంతాలలో సండే స్కూల్ టీచర్గా వెళ్ళేవాళ్ళమే. ఆ తర్వాత దేవుని మహాకృపను బట్టి నేను ప్రభుని నమ్మిన తర్వాత ఆ తర్వాత మా అమ్మ కూడా దేవుని నమ్ముకుంది. ఆ తర్వాత మా యొక్క పెద్ద వదిన దేవుని నమ్ముకుంది. ఆ తర్వాత మరి మా రెండవ వదిన కూడా, ఆమె కూడా ప్రభుని నమ్మింది. మేము ముగ్గురు అన్నదమ్ముళ్ళం. పెద్ద ఆయన పేరు రామారావు, రెండో ఆయన పేరు కృష్ణ, నా పేరు వెంకటరామకృష్ణ. ఆ తర్వాత రెండో ఆయన కూడా భార్య కూడా ప్రభుని నమ్మింది. తర్వాత ఇంకా మేము ప్రభుని నమ్మిన తర్వాత మా ఊర్లో ఇంకా మా బంధువులు, మా స్నేహితులు చాలామంది ప్రభుని నమ్ముకున్నారు. నేను సేవకు వచ్చిన తర్వాత 2000 డిగ్రీ ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాతనే నేను ఇంకా సియోన్కి వెళ్ళాను, తర్ఫీదుకి వెళ్ళాను. ఆ తర్వాత మేము సేవకు వచ్చిన తర్వాత ఇంకా మా బంధువుల్లో చాలామంది కూడా ప్రభుని నమ్ముకున్నారు. అక్కడ ఉన్న దైవ సేవకుల యొక్క ప్రయాస, ప్రార్థన, రెండవది మమ్మల్ని కూడా చూసి మరి అనేక మంది ప్రేరేపించబడ్డారు, ప్రోత్సహించబడ్డారు, ప్రభుని నమ్ముకున్నారు. ప్రియులారా, నేను చెప్తున్నాను, ఇప్పుడు నా పేరు ఎలీషా గారి పేరు మార్చడం జరిగింది. 2005 సంవత్సరంలో సియోన్కి వెళ్ళి 5 సంవత్సరాలు సియోన్లో ఉన్నాను. 5 సంవత్సరాలు తర్ఫీదు అయిపోయిన తర్వాత అక్కడనే వాళ్ళు మ్యారేజ్ చేశారు. మరి ఇక్కడ అన్నగారు ఆయన బయట ఉన్నాడు అనుకుంటా, దానియేల్ అన్నగారు, ఆయన కూడా మాకంటే ముందు ఆయన సేవకు వచ్చారు సియోన్కి. ఆ తర్వాత మాకు ఆయనకి ఒకే రోజున వివాహం చేశారు. దామరచర్లో సేవ చేస్తున్న దానియేల్ అన్నగారు, మేము ఒకే రోజున మాకు వివాహం చేయటం జరిగింది. కనుక ప్రియులారా, మరి నేను చెప్తున్నాను, యేసుక్రీస్తు నిజమైన దేవుడు. బైబిల్ చెప్తా ఉంది 1 కొరింథీ 8వ అధ్యాయంలో, ప్రభువులు అనబడిన వారును దేవతలు అనబడిన వారును అనేకులు ఉన్నను ప్రభువు ఒక్కడే. లోకములో అనబడుతున్నారు, మనుషుల చేత పిలువబడుతున్నారు, కానీ దైవ గ్రంథం చెప్తుంది దేవుడు ఒక్కడే. ఆయనే యేసుక్రీస్తు. ఆయన ద్వారాగా మనం కలిగాం, సమస్తమును కూడా ఆయన ద్వారాగానే కలిగినవి అని దైవ గ్రంథం చెప్తా ఉంది. కాబట్టి యేసు ప్రభుకు ఉన్నటువంటి పరిశుద్ధత ఈ ప్రపంచంలో ఎవరికి లేదు. ఏ దేవత దేవుడు అనబడుతున్న వారికి లేదు. కాబట్టి యేసు ప్రభువారు పరిశుద్ధుడు, కామ, క్రోధ, లోభ, మోహ, మదమత్సరం లేనివాడు ఆయన. కాబట్టి వీటి దగ్గర అనేక మంది చక్రవర్తులు, రాజులు ఓడిపోయారు. కామ, క్రోధ, లోభ, మోహ, మదమత్సరాల ద్వారాగా వారు జయించలేకపోయినారు. ప్రియులారా, యేసు ప్రభువారు మానవునిగా జన్మించినప్పటికీ ఆయనలో ఇవి లేవు. ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు, సర్వలోక రక్షకుడు, సర్వలోక మానవాల కొరకై ప్రాణం పెట్టినవాడు, చనిపోయి తిరిగి లేచినవాడు, మరణమును జయించినవాడు. కాబట్టి ఇక్కడంగా దేవుడెవరో తెలియక ఇంకా ఆయన కూడా, యేసు ప్రభు కూడా ఆయన కూడా ఒక ఆయనేలే అనుకోకుండా ఈ రోజున నేను తెలుసుకున్నాను, యేసుక్రీస్తే నిజమైన దేవుడు, నిత్య జీవం ఇచ్చేవాడు, పరలోకాన్ని ఇచ్చేవాడు అని చెప్తా ఉన్నాను. కాబట్టి ప్రియులారా, నీ జీవితంలో ఇక్కడ కూర్చొని ఎవరైనా సరే, యవనస్తులైనా సరే, ప్రభువు నమ్మని ఎవరైనా సరే, పాపాన్ని జయించాలంటే నీ వల్ల నా వల్ల కాదది. యేసయ్య సహాయం కావాలి, యేసయ్య శక్తి మనకు కావాలి, ఆయన సహాయపడతాడు. కాబట్టి ఎన్నో చెడు అలవాట్లు, చెడిపోయాను, ఫెయిల్ అయిపోయాను. చివరికి మాకు మేము చదువుకునే కాలేజీ వెనక మళ్ళీ రైల్వే ట్రాక్ ఉండేది. ఒకసారి నెమ్మది లేక, మనశ్శాంతి లేక అక్కడికి వెళ్ళి చచ్చిపోదాం అనిపించేది. కానీ దేవుడు తప్పించాడు, కాపాడాడు. తర్వాత 2011లో మ్యారేజ్ చేశారు. వినుకొండ దగ్గర పెట్టమండ అనే గ్రామంలో 5 సంవత్సరాలు సేవ చేసినాం. అక్కడి నుంచి పిడుగురాల్లో వచ్చాం. పిడుగురాల్లో బస్టాండ్ వెనకమార్లో ఉన్న మందిరం 2 సంవత్సరాలు సేవ చేసినాం. అక్కడి నుంచి పిడుగురాల నుంచి జానపాడు వెళ్ళాం. జానపాడులో 2 సంవత్సరాలు సేవ చేసినాం. అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి అడిగొప్పల్లో ప్రజెంట్ ఇప్పుడు సేవ చేస్తున్నాం. ఇది 5వ సంవత్సరం.
కాబట్టి ప్రియులారా, మరి యేసు ప్రభువారు నా జీవితాన్ని అద్భుతంగా ఆయన మార్చాడు. ఈ రోజున ఎంతో సంతోషం, ఆనందం, మనశ్శాంతి ఉన్నది. అంతేకాదు ఈ లోకాన్ని విడిచిపెడితే పరలోకానికి వెళ్తాను, దేవుని యొద్దకు వెళ్తానని గొప్ప నిరీక్షణ ఉన్నది. కాబట్టి ఇంకా యేసు ప్రభుని నమ్మకపోతే నమ్మండి, మీ జీవితాలను సంపూర్ణంగా ఆయనకు అప్పగించుకోండి. మీ జీవితంలో కూడా గొప్ప మార్పును, గొప్ప సంతోషాన్ని, గొప్ప ఆనందాన్ని, మనశ్శాంతిని మీరు చూస్తారు. కాబట్టి మరి ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి దైవ సేవకులకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడి సాక్ష్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రైజ్ ది లార్డ్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభుదాస్ అన్న ప్రార్థన చేస్తారు, జట్టుపల్లం ప్రార్థన చేస్తారు. రండి. అందరూ మోకరించాలి, కళ్ళు మూసుకుంటాం. ప్రభువా నీ స్తోత్రాలయ్యా. మరి ఇంతవరకు సహోదరులు ఎలీషా బ్రదర్ గారిని నిలబెట్టుకొని ఆయన రక్షణ సాక్ష్యాన్ని మరి ప్రభువా మీరు చెప్పించుకున్నారు. వందనాలు దేవా, మరి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. తర్వాత సేవకు కూడా పిలుచుకున్నారు. తర్వాత మరి మ్యారేజ్ కూడా చేశారు, జీవిత పాలి భాగస్త్రాలను కూడా ఇచ్చారు. మరి ఈ రెండు విషయాలు కూడా చెప్పడానికి సమయం లేక మరి చెప్పలేదు. అయితే ప్రభు ఏదేమైనా తనను ప్రభు మరి భయంకరమైన స్థితిలో అనగా పాపములో జీవిస్తున్నప్పుడు తనను రక్షించి ప్రభు లోకము నుంచి విడిపించి, పాపము నుంచి విడిపించి తప్పించి, ప్రభువా మరి నీ బిడగా, నీ సొత్తుగా, నీ పాత్రగా, నీ పనిముట్టుగా, నీ దాసుడుగా, యాజకుడుగా, నిన్ను సేవించేవాడుగా, పూజించేవాడుగా, నిన్ను గణపరిచేవాడుగా, నీ నామమును హెచ్చించేవాడుగా సిద్ధపరిచినందుకు వందనాలు. తండ్రి నీ స్తోత్రాలు. మరి నమ్మి దేవదూతలకు అప్పగించజాలన పరిచర్య మీ దాసుడికి అప్పగించినందుకు వందనాలు. అదేవిధంగా ప్రభువా నాయనా స్తోత్రాలు. ఒక ఇంటివాణ్ణిగా సిద్ధపరిచినందుకు వందనాలు. ప్రేమించి 2 బిడ్డలనిచ్చినందుకు స్తోత్రాలు. మరి ప్రభువా మరి నాయన సంఘములో ప్రభువా మరి నాయన ఒక మరి తండ్రి బాధ్యత గల మరి ప్రభువా మరి నాయన మరి మీ దాసుడును ప్రభువా మరి నాయన ఒక పెద్దగా వాడుకుంటున్నందుకు వందనాలు. యేసయ్యా నీకు వందనాలు. ఈ విధంగా ఇన్ని ధన్యతలు ఇచ్చావు కేవలం మిమ్మల్ని ఎరిగిన దాన్ని బట్టే. మరణము నుంచి, పాపము నుంచి, పతనము నుంచి, నాశనము నుంచి, నష్టము నుంచి, పాతాళము నుంచి మీ దాసును రక్షించినందుకు వందనాలు. ఎన్నో తన జీవితంలో ఎన్నో మేలును అవన్నీ వివరించడానికి టైం లేక వివరించలేదు, కానీ ఎన్నెన్నో మేళ్ళు చేశారు. నిజంగా మీలో ఇన్ని మేళ్ళు ఉన్నాయా? కనుక ప్రతి ఒక్కరితో హృదయాల్లో మీరు రక్షణ కార్యం చేయమని, ఇంకెవరైతే మరి ప్రభు మరి అపనమ్మకంతో లేకపోతే ప్రభు మరి నాయన అటు ఇటు కానీ విశ్వాసంతో ఉన్నారో వారందరితో కూడా మీరు మాట్లాడి ప్రభు మరి నాయన ఒకప్పుడు తను కూడా అట్లనే ఉన్నాడు. ఎప్పుడైతే 2004లో తాను ప్రభు మరి నాయన తండ్రి మార్చబడ్డాడో, మరి దేవుని మరి దేవునితో మరి నమ్ముకున్నాడో, వెంటనే తన జీవితం మారిపోయింది. కనుక ఒక్కొక్కరితో మాట్లాడి వారిని కూడా మార్చండి, సహాయం చేయండి. మరి ఇంకా ఎన్నో మేళ్ళు ఎదురున్నాయి. మరి సహోదరుడు పొందిన మేలును మరి ఎన్నో మేళ్ళు ఉన్నాయి. అట్లానే ఎవరైతే ఇంకా రక్షణలోకి రాలేదో వాళ్ళు రక్షణపడి వారు కూడా సహోదరుడు పొందిన మేళ్లను, ఉపకారములను మరి తండ్రి పొందడానికి రాబోతున్నట్టి ప్రభా మరి నాయన అనేకమైన ప్రభా మేళ్లును మరి పొందగలడానికి పొందనర్హులుగా సిద్ధపరచమని, రక్షించమని నీకు మనవి చేస్తూ ఈ సియోను ప్రార్థనా మందిరాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరిని కూడా మరి యొక్క ప్రత్యేక కోరికలను బట్టి మరి ఈ యొక్క మందిర
మరి డెడికేషన్ డేని బట్టి బాప్తీసాలను బట్టి ప్రభా మరి నాయన మరి చూసిన ప్రజలు, విన్న ప్రజలు, వచ్చిన ప్రజలు, దూరం నుంచి ఉంటున్న ప్రజలు వారి హృదయాలను తెరిచి రక్షించాలని నీకు మనవి చేస్తూ మీ దాసుడు సామేల్ గారు మరి సహోదరి కుటుంబంగా మరి సహోదరులు బాధ్యత గల సహోదరులు తత్తరులు వారి ప్రయాసకు తగిన ఫలమును మీరు అనుకరించమని, ముందున్న కార్యక్రమం మీరు తోడ్పడమని, చిన్న మనం ఆలకించమని మా ప్రభుడును మీ ప్రియకుమారుడును మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ సమయంలో ఒక పల్లవి 2 చరణాలు పాడుకుంటాం. రండి దానియేలన్నా, ఇరికేపల్లి అన్న, బ్రదర్ పేరు గుర్తు రావట్లేదు. మీరే రండి, పాట పాడుకుంటాం. దానియేలన్నా రండి. పాట సంఖ్య 421 పాట పాడుకుంటాం. ఒక చరణం, ఒక పల్లవి, 2 చరణాలు. పల్లవి 2 చరణాలు. మొదటి చరణం, చివరి చరణం. 421 పాట సంఖ్య. ప్రియ యేసు నిర్మించితివి ప్రియ మారణ హృదయం. మొదటి చరణం, చివరి చరణం. ప్రియ యేసు నిర్మించితివి ప్రియ మారణ హృదయం. ముదమారవసి చూనా హృదయాంతరంగమున ముదమారవసి చూనా హృదయాంతరంగమున నీరక్త ప్రవాహమున నారూత విలయమును నీరక్త ప్రవాహమున నారూత విలయమును పవిత్ర పరచుము తండ్రి పతి పాపమును కడిగి పవిత్ర పరచుము తండ్రి పతి పాపమును కడిగి ప్రియ యేసు నిర్మించితివి ప్రియ మారణ హృదయం ముదమారవసి చూనా హృదయాంతరంగమున ముదమారవసి చూనా హృదయాంతరంగమున ప్రతి చోటని సాక్షిగా ప్రభువారి నోడు నాటు ప్రతి చోటని సాక్షిగా ప్రభువారి నోడు నాటు పావినాభిషేకము నిమో ఆత్మీయ రూపుండ ఆత్మాభిషేకము నిమో ఆత్మీయ రూపుండ ప్రియ యేసు నిర్మించితివి ప్రియ మారణ హృదయం ముదమారవసి చూనా హృదయాంతరంగమున ముదమారవసి చూనా హృదయాంతరంగమున. ఈ సమయంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని వింటాం. అంకుల్ గారు మన మధ్య ఉన్నారు.
కొద్ది నిమిషంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని వింటాం. మంచిది. ఒక మంచి సాక్ష్యాన్ని విన్నాం. చాలాసేపటి బట్టి కూర్చున్నారు. ఒక ఆయన వదిలిపెట్టారు, ఇంకొక ఆయన మొదలుపెట్టారని చెప్పి అనుకోవద్దు. ఎందుకంటే దేవుని వాక్యం ఎంతసేపు విన్నా వినాలనిపిస్తుంది. ఎందుకంటే జుంటి తేనె ధారల కంటే మధురంగా ఉంటుంది. కొంతమంది చేదుగా ఉంటుంది, కానీ ఎక్కువ మందికి మధురంగా ఉంటుంది. సరే, మరి అసలు వాక్యం చదువుకుందాం. అంశం యొక్క వాక్యము సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనం చదవండి. దయచేసి నీ దాసుడినైనా నా కుటుంబము నిత్యము నీ సన్నిధి ఉండినట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు. నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబం నిత్యము ఆస్వాదింపబడినట్లు ఆస్వాదింపబడును గాక. సరే, మంచి కీర్తన గ్రంథము